అందరికీ నమస్కారం. ఈ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోను లైక్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్. మీ ఉద్యోగంలో ఉన్నత స్థానం పొందే అవకాశం ఉంది. అనారోగ్యంతో బాధపడుతున్న వారి ఆరోగ్యం మెరుగుపడవచ్చు. సాయంత్రం వేళల్లో మీకు సంగీతంపై ఆసక్తి కలగవచ్చు. మీరు మీ వ్యాపారంలో పెద్ద భాగస్వామ్యాలు చేపట్టకుండా ఉండాలి. మీ జీవిత భాగస్వామి ఇచ్చే సలహా మీకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు మీకు ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. పనులు సజావుగా సులభంగా పూర్తవుతాయి. మీకు ఆటంకం కలిగిస్తున్న పనులు పూర్తవుతాయి. ముఖ్యమైన పనులు పగటిపూట పూర్తి చేయాలి. ఆకస్మిక ఖర్చులు పెరగవచ్చు. వాహనం లేదా ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులు తలెత్తవచ్చు. మీ జీవిత భాగస్వామితో వాగ్వాదం జరిగే అవకాశం ఉంది. ఈరోజు మీ భాగస్వామితో మరుపురాని సమయాన్ని గడపడానికి గొప్ప రోజుగా ఉంది. కానీ సాయంత్రం వారి పట్ల ఉదాసీనంగా ఉండకుండా ఉండండి. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది, కానీ రాత్రిపూట మీ క్రెడిట్ కార్డును జాగ్రత్తగా ఉపయోగించండి. మీ శారీరక ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది మరియు మానసిక ప్రశాంతత కోసం మీరు రాత్రి బాగా నిద్రపోవచ్చు. ప్రేమ మరియు సంబంధాల పరంగా ఈరోజు మీ భాగస్వామితో మరపురాని సమయాన్ని గడపడానికి గొప్ప రోజుగా ఉంది. ఈరోజు మీరు ప్రేమ సంబంధాలలో భావోద్వేగ అభద్రతను అనుభవించవచ్చు. మీ భాగస్వామి ప్రవర్తన గురించి మీ మనసులో సందేహం లేదా ఆందోళన పెరగవచ్చు. సంబంధంలో అపార్థాలను నివారించడానికి వివాహిత స్త్రీలు నిష్కపటంగా మాట్లాడుకోవాలి. ఒంటరి మహిళలు పాత సంబంధాల జ్ఞాపకాలతో బాధపడవచ్చు. భావోద్వేగాలకు లోను కాకుండా ప్రశాంతమైన మనసుతో పరిస్థితిని అర్థం చేసుకోవడం ముఖ్యం. మీరు పనిచేసే చోట అప్రమత్తంగా ఉండడం చాలా ముఖ్యం. కొంతమంది మీ ప్రణాళికలు లేదా పని గురించి సమాచారం తెలుసుకోవడానికి ప్రయత్నించవచ్చు. పరిశోధన, వైద్య, మనస్తత్వ శాస్త్ర, సాంకేతిక మరియు బీమా రంగాలతో సంబంధం ఉన్న మహిళలు ప్రయోజనం పొందవచ్చు. విదేశాలు లేదా ఆన్లైన్లో పనికి సంబంధించిన అవకాశాలు లభించే అవకాశం ఉంది. మీ వ్యూహాన్ని, ప్రణాళికలను అందరితో పంచుకోవడం మానుకోండి. ఈరోజు ఖర్చులు అకస్మాత్తుగా పెరగవచ్చు. వైద్య, ప్రయాణ లేదా పాత చెల్లింపులకు సంబంధించిన ఖర్చులు ఇబ్బంది కలిగించవచ్చు. పెట్టుబడి పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించడం ముఖ్యం. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి రావడంలో ఆలస్యం జరగవచ్చు. ఆన్లైన్ లావాదేవీలు మరియు మోసాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మానసిక ఒత్తిడి మరియు అలసట ఈరోజు మీకు అతిపెద్ద సమస్యగా మారవచ్చు. పనులను వాయిదా వేయడం కొన్నిసార్లు తీవ్రమైన నష్టాలకు దారితీస్తుంది. ఒత్తిడికి సంబంధించిన సమస్యలు క్రమంగా పరిష్కారం అవుతాయి మరియు మీ అవగాహన మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది. ముందుగా వేసుకున్న ప్రణాళికలు ఈరోజు చక్కగా ఫలిస్తాయి. దూరంగా ఉన్న ఆత్మీయుల నుండి వచ్చే శుభవార్త కొంత ఉపశమనాన్ని కలిగించవచ్చు. కుటుంబంలోని పెద్దవారితో సమయం గడపడం సంబంధాలలో సన్నిహిత్యాన్ని, భావోద్వేగ బంధాన్ని పెంచుతుంది. మీ ఉద్యోగం, వ్యాపారం మరియు వృత్తి నుండి లాభాలు చేకూరుతాయి. స్నేహితులతో సమావేశాలు మరియు విహారయాత్రలు ఏర్పాటు చేయబడతాయి. వివాహం చేసుకోవాలనుకుంటున్న యువతీ యువకులకు అనుకూలమైన కలయిక ఏర్పడుతుంది మరియు వారు తమ జీవిత భాగస్వాముల నుండి ప్రయోజనం పొందుతారు. మీ లాభాల విషయంలో పెద్దలు కూడా కీలక పాత్ర పోషిస్తారు. ఆత్మీయులు మరియు స్నేహితుల నుండి బహుమతులు అందుకుంటారు. ఉన్నత అధికారులు దయతో ఉంటారు. మీ లౌకిక జీవితంలో మీరు ఆనందాన్ని అనుభవిస్తారు. ఈరోజు పనిలో ఎలాంటి పెద్ద తప్పులు చేయకుండా ఉండాలి, ఎందుకంటే ఇది మీ పదోన్నతిపై ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చు. మీ పిల్లల నుండి మీకు కొన్ని నిరాశ కలిగించే వార్తలు అందవచ్చు. ఈరోజు మీరు ఏ వ్యాపార పనులనైనా పూర్తి చేయడంలో గణనీయమైన ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. మీ చుట్టూ ఉన్న రహస్య శత్రువులు మరియు విరోధుల పట్ల మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా పాత కుటుంబ కలహాలు లేదా సైద్ధాంతిక విభేదాలు ఈరోజు తలనొప్పిగా మారుతాయి. అందరు కలిసి కూర్చొని వాటిని శాంతియుతంగా పరిష్కరించుకోవడం ఉత్తమం. మీ పిల్లల కెరీర్ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కుటుంబ కలహాలు మరియు పనిలో ఎదురయ్యే అడ్డంకులు మానసిక అశాంతికి తలనొప్పులకు కారణం కావచ్చు. మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఈ రాశి వారికి ఈరోజు చాలా ముఖ్యమైన రోజు అని చెప్పవచ్చు. మీలో దాగి ఉన్న బలాలు, ప్రతిభలు కొత్త అవకాశాలను గుర్తించడంలో మీకు సహాయపడతాయి. మీ సన్నిహిత సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి ఇది సరైన సమయం. కుటుంబ సభ్యులతో గడిపే సమయం మీ మనసుకు, ఆత్మకు ప్రశాంతతను చేకూరుస్తుంది. పని ప్రదేశంలో జాగ్రత్తగా ఆలోచించండి. ఏదైనా కొత్త ప్రాజెక్టు లేదా పనిని ప్రారంభించే ముందు దానిలోని ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించి మీ లోతైన ఆలోచన విధానం సంక్లిష్టమైన సమస్యలను పరిష్కరించడంలో మీకు సహాయపడుతుంది. ఆరోగ్యపరంగా ఈరోజు మీకు కొంత విశ్రాంతి అవసరం. మీ మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. యోగా లేదా ధ్యానం మిమ్మల్ని మరింత ఉత్తేజంగా
తాజాగా అనుభూతి చెందడానికి సహాయపడతాయి. ప్రేమ విషయంలో పరస్పర అవగాహన, సహకారాన్ని పెంచడానికి ప్రయత్నించండి. ఈరోజు మీ భాగస్వామితో చిన్న చిన్న వాదనలు జరిగే అవకాశం ఉంది, కానీ మీరు పరస్పర సంభాషణ ద్వారా పరిస్థితిని పరిష్కరించుకోవచ్చు. ఈరోజు మీ భావాలను, ఆలోచనలను వ్యక్తపరిచే అవకాశం మీకు లభిస్తుంది. గృహంలోని ఖర్చులను తగ్గించుటకు చేసే ప్రయత్నాలు కొంతవరకు ఆశించిన విధంగా సాగకపోవచ్చు. అనుకోని ఖర్చులు పెరగడం వల్ల ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం అవుతుంది. అయితే కొత్త మిత్రులు పరిచయం కావడం ద్వారా కొన్ని ఉపయోగకరమైన అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల సహకారంతో సమస్యలను సమర్థంగా ఎదుర్కొంటారు. సహనంతో వ్యవహరిస్తే పరిస్థితులు మెల్లగా అనుకూలంగా మారుతాయి. వృత్తి వ్యాపార రంగాల్లో నెమ్మదిగా అయిన స్థిరమైన పురోగతి కనిపిస్తుంది. కొత్త పరిచయాలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడే అవకాశం ఉంది. స్నేహితుల సహకారంతో ఒక ముఖ్యమైన పని విజయవంతమయ్యే సూచనలు ఉన్నాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆరోగ్యపరంగా స్వల్ప అలసట ఉన్నప్పటికీ సరైన విశ్రాంతి, ఉత్సాహం కొనసాగుతాయి. సామాజికంగా మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో కొన్ని చిన్న చిన్న చర్చలు జరిగినా చివరికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ప్రయాణాలు లేదా సమావేశాలు కొత్త అనుభవాలను తీసుకురావచ్చు. ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు మీకు మంచి గుర్తింపును తీసుకువస్తాయి. మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి పెట్టడం ద్వారా ఉపశమనం పొందగలుగుతారు. ఈ రాశి వారికి ఈరోజు సాయంత్రం వరకు మీ ప్రేమైన వారి నుండి శుభవార్త అందే అవకాశం ఉంది. మీరు మీ ఇంటి పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ సానుకూల దృక్పథానికి మీ జీవిత భాగస్వామి సంతోషిస్తారు. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. మార్కెటింగ్ ఉద్యోగాల్లో ఉన్నవారు ఈరోజు ఒక మంచి క్లయింట్ను కలుస్తారు. వారు భవిష్యత్తులో వారికి గణనీయమైన ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది. కొత్త ప్రాజెక్టులను పూర్తి చేయడంలో మీపై అధికారుల నుండి మీకు మద్దతు లభిస్తుంది. తులారాశి వారు ఈరోజు తమ కుటుంబ జీవితంలో అధిక గౌరవాన్ని, మర్యాదను పొందుతారు మరియు సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. కుటుంబ సభ్యుల నుండి శుభవార్త అందే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో ఉన్నవారు తమ పెండింగ్ పనులను సమయానికి పూర్తి చేయడానికి ప్రయత్నించండి. మీరు కొత్త వ్యాపారం ప్రారంభించేటప్పుడు అదృష్టం మీకు అనుకూలంగా లభిస్తుంది. ఇది మీకు లాభాలను తెస్తుంది. మీ పిల్లల ఉద్యోగానికి సంబంధించి మీకు శుభవార్త అందుతుంది. ఇది వారి భవిష్యత్తు గురించి ఆందోళన తగ్గిస్తుంది. విద్యార్థులకు వారి ఉపాధ్యాయుల నుండి మద్దతు లభిస్తుంది. ఇది పోటీ పరీక్షల విజయానికి దారితీస్తుంది. మీ కుటుంబ వ్యాపారంలో క్లిష్ట పరిస్థితులు మీ తండ్రి మద్దతు సహాయపడుతుంది. కొనసాగుతున్న సమస్యలను పరిష్కరించడంలో తోడ్పడుతుంది. సాయంత్రం ఒక శుభవార్త మీకు అందుతుంది. ఈరోజు మీరు మీ దినచర్యలు కొన్ని సానుకూల మార్పులు తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. మీరు సామూహిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. పెళ్లి సంబంధం వచ్చే కుటుంబ సభ్యునికి మంచి పెళ్లి ప్రతిపాదన వచ్చే అవకాశం ఉంది. మీ ప్రణాళికలను అమలు చేయడానికి మరింత శ్రద్ధ అవసరం. ఫోన్ లేదా మీడియా సంబంధిత కార్యకలాపాలపై సమయాన్ని వృధా చేయవద్దు. పొరుగువారితో వాదన వంటి పరిస్థితి తలెత్తే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో పనిభారం పెరుగుతున్నట్లు కనిపిస్తుంది. ఏర్పాట్లకు సంబంధించి మీరు కొన్ని ఖచ్చితమైన మరియు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి రావచ్చు, కానీ ఇవి సానుకూల ఫలితాలను ఇస్తాయి. ఒక వ్యాపార విషయంపై మీ వ్యాపార భాగస్వామితో సానుకూల చర్చలు జరుగుతాయి. మీ ప్రభుత్వ ఉద్యోగంలో మీకు ఒక ప్రత్యేక బాధ్యత అప్పగించవచ్చు. అత్యంత తీరిక లేకుండా ఉన్నప్పటికీ కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. వివాహానికి అర్హులైన వారికి కొన్ని శుభవార్తలు అందవచ్చు. తలనొప్పులు మరియు ఒత్తిడి మీ సామర్థ్యంపై ప్రభావం చూపవచ్చు. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి సాయంత్రం వరకు ఒక మంచి శుభవార్త అందుతుంది. మీరు మీ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉంటారు. ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చేసి 7, అదృష్ట రంగు వచ్చేసి నారింజ రంగు.